హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ సిరిచల్ల. అందరికీ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి ఎవ్రీవన్. సో వినాయక చవితి షాపింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మేము గుడికి వెళ్ళేసి నెక్స్ట్ వినాయక చవితి షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాము. సో ఫస్ట్ మన వినాయక చవితి అనగానే ఏం గుర్తొస్తుంది? గణపతి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒక రేర్ పటేల్ బ్రదర్స్ ఉంటుంది, అది వాళ్ళ లక్కీగా ఓపెన్ ఉంది. సరే అయిపోతుంది పని అని అనుకున్నాం, కాకపోతే కొంచెం గణేష్ డ్యామేజ్డ్ ఉంది. సో వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ కలుస్తా, ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టాప్కి వచ్చేసి దేశీ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గరే. సో మోస్ట్లీ మేము ఇక్కడికే వస్తాము, ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కూడా. అండ్ వినాయకుడు వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. రెడ్ కలర్ ధోతి వచ్చి ఉంది, చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ చిన్న సైజ్ చూసుకున్నాం ఈసారి, మాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. అక్కడే కొంచెం దిష్టి తీసేసి ఇంటికి తెచ్చుకున్నాం అనమాట. అండ్ పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు, పూలు, పండ్లు, తమలపాకు అవన్నీ కూడా తీసుకున్నాం. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. యాక్చువల్లీ ఇంట్లో పని అంతా చేసేసి స్నానం చేసేసిన అనమాట. ఇంకా ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. జస్ట్ ఒక కుర్తీ వేసుకున్నాను అంతే. హెయిర్ అంతా కూడా డ్రై చేసేసుకొని జస్ట్ ఒక పోనీ వేసుకొని లైక్ క్లిప్ పెట్టుకొని కుర్తీ వేసుకున్నాను. సో ఫెస్టివల్ అనగానే ఫస్ట్ మనం మార్నింగ్ లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటాం కదా. సో ఇల్లు క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది అండ్ డిష్ వాషింగ్ అదంతా కూడా అయిపోయింది అనమాట. సో నేను మీకు చూపిస్తాను. సో అంత క్లీన్ అయిపోయిన తర్వాత హాల్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో పెద్దగా మా హాల్ ఏమి గలీజ్ అవ్వదు ఎప్పుడు, బికాజ్ మేమిద్దరమే ఉంటాం ఇంట్లో అండ్ ఎక్కువ సామాన్లు కూడా ఏమీ ఉండవు. సో కింద అట్లా ఏం పడిపోమ, జస్ట్ వాలీ టాయ్స్ అట్లా ఉంటాయి కొన్ని అంతే. అవి రోజు మార్నింగ్ లేచి క్లీన్ చేసేయడం అంతే. ఈ సోఫా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వేసాం కదా, సో అది అట్లాగే ఉంచేసినాం అనమాట. పెద్దగా అనిపిస్తుంది హాల్ అని చెప్పేసి. సో కొంచెం ఆ డోర్కి అడ్డం వచ్చింది, బట్ స్టిల్ అట్లానే ఉంచేసినాము. సో ఇక్కడ వచ్చేసి పూజ అనమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం డెకరేట్ చేయాలి అండ్ అరేంజ్మెంట్స్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే శారీ కట్టుకున్నాకనే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి మనందరికీ అని అంటే, మనం రెడీ అవ్వడం, ఆ తర్వాత వంటలు చేయడం. సో దీనికి వచ్చేసి మా హస్బెండే పూజ చేస్తారనమాట. సో నేను వచ్చేసి వంటలు చేయడంలో బిజీ ఉంటా. అండ్ ఈరోజు మేము ఏం స్పెషల్స్ చేసుకుంటున్నాము అండ్ నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది అంతా కూడా చూపిస్తాను. సో ఆబ్వియస్లీ శారీ కట్టుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు జస్ట్ కొన్ని పనులు చేయడానికి కుర్తి వేసుకున్నాను అనమాట. సో ఈరోజు నేను ఏం శారీ కట్టుకున్నానో చూపిస్తాను మీ అందరికీ. సో దిస్ ఇస్ ద క్లాసెట్. యాక్చువల్లీ కొంచెం మెస్సీ ఉందన్నమాట. శ్రావణ మాసంకి అన్ని శారీస్ అన్నీ కట్టుకున్నాను కాబట్టి అన్నీ తీసి అట్లానే పెట్టేసి ఉంచిన. సో అవన్నీ నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు. సో యా, ఇవన్నీ కూడా నేను శ్రావణ మాసంకి కట్టుకున్న శారీసే అన్ని ఇక్కడే పెట్టేసా, బట్ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. సో ఈరోజు కట్టుకుంటున్న శారీ వచ్చేసి దిస్ వన్ అనమాట. సో లెట్స్ టేక్ దిస్ అవుట్. సో ఈ శారీ అనమాట. యాక్చువల్లీ నేను ఇది వచ్చేసి మొన్న శ్రావణ మాసం ప్యాకేజ్లో వచ్చినప్పుడు తెప్పించుకున్న చీర, మైసూర్ సిల్క్ అనమాట. ప్యూర్ మైసూర్ సిల్క్ పట్టు చీర. సో ఇప్పుడు మనకి దీంట్లో ప్యాటర్న్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అయితే మైసూర్ సిల్క్ మనకి ఇట్లా సింపుల్గా ప్లెయిన్గా బార్డర్, ప్లెయిన్గా చీర వచ్చేసి ఒక బార్డర్ వచ్చేది కదా, బట్ ఇప్పుడు ఇట్లా డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ వచ్చి జరీలాగా వచ్చింది. 3 కలర్స్ ఉన్నాయి దీంట్లో, పింక్, క్రీమ్, ఇంకా ఈ పీచ్ కలర్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇదంతా కూడా వచ్చేసి కింద బార్డర్ అనమాట. అండ్ పళ్ళు అంతా కూడా ఇట్లా వచ్చింది, మొత్తం జరీ వచ్చింది, పింక్ కలర్లో వచ్చింది అనమాట. అండ్ ఇదే కలర్లో సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ ఒక బటన్స్ లాగా పెట్టి చేసుకొని ఇట్లా బటర్ఫ్లై లాగా పెట్టించుకున్నాను అనమాట బ్లౌజ్. నేను మొత్తం మళ్ళీ కట్టుకున్నాక రెడీ అయినాక చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుందో. బట్ నాకైతే శారీ చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సో ఇప్పుడు మనము రెడీ అయిపోదాము. సో నేనైతే లైట్గా మేకప్ వేసుకుంటున్నాను, బికాజ్ నా కజిన్స్ వస్తున్నారు అనమాట ఇంటికి రోజు. చలో. సో డ్రైయింగ్ ఇంకా డ్యామేజ్ స్కిన్ నుంచి కాపాడడానికి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది మనందరికీ తెలుసు. సో నేనైతే మేకప్ వేసుకునే కన్నా ముందు ఫస్ట్ నా ఫేస్ని క్లెన్స్ చేసుకుంటా. అది ఫస్ట్ స్టెప్ అనమాట. సో మనం స్నానం చేసినా కానీ కొంచెం ఫ్రెష్ అయినా కానీ మేకప్కి ముందు ఒకసారి మన ఫేస్ని క్లెన్స్ చేసుకుంటే మేకప్ చాలా బాగా వస్తుంది. సో నేనైతే డర్మావై వాళ్ళది హైడ్రా క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి సోప్ ఫ్రీ అండ్ ఆల్సో pH బ్యాలెన్స్. ఇది మనకి అన్ని స్కిన్ టైప్ ప్రాబ్లమ్స్కి అండ్ కన్సర్న్స్కి బెస్ట్ సొల్యూషన్ అనమాట. అండ్ ఇది మనకి న్యాచురల్ కొలాయిడల్ ఓట్ మిల్క్తో తయారు చేశారు. సో ఇది ఇంప్యూరిటీస్ని తీసేసి ఆయిల్
ఆయిల్ని ప్రిజర్వ్ చేసి జెంటల్గా మన ఫేస్ని మాయిశ్చర్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ సోడియం PCA అండ్ ఎమాలియన్స్. అండ్ ఆల్సో ఇది డీప్ హైడ్రేషన్ డెలివర్ చేస్తుంది. దీంతో మన స్కిన్ సాఫ్ట్ ఇంకా సప్పుల్గా ఉంటుందన్నమాట. సో దీని అప్లికేషన్ ఎలా అంటే, ఫస్ట్ మన ఫేస్ని వెట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మన హ్యాండ్లో కొంచెం క్లెన్జర్ తీసుకొని మన ఫేస్ మొత్తం కూడా బాగా ఈవెన్గా అప్లై చేసేసి మసాజ్ చేసి ఫేస్ని వాష్ చేసుకోవడమే, అంతే. సో ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, సెన్సిటివ్ నుంచి డ్రై స్కిన్ వరకు. అండ్ హెల్దీ స్కిన్ కేర్ కోసం ఇది డైలీ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మనకి. సో క్లెన్జింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ లోషన్. సో నేనైతే న్యూట్రిడర్మ్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను ఫేస్కి. సో ఇది మనకి మంచి ఫ్లాలెస్ మేకప్ బేస్ లా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో వైటమిన్ E ఫాస్ఫేట్ ఉంటుంది, విచ్ హ్యాస్ ది మాయిశ్చరైజింగ్ అండ్ పవర్ఫుల్ స్కిన్ రిపేర్ ప్రాపర్టీస్ అనమాట. అండ్ దాంతో మన స్కిన్ ఏజింగ్ కూడా తగ్గిస్తుంది. దీంట్లో పవర్ఫుల్ హైడ్రేషన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాంతో మనకి స్కిన్ పైన ఏదైనా రెడ్నెస్ కానీ యాక్నీ స్పాట్స్ ఉంటే తగ్గిపోతాయి అనమాట. అండ్ ఆల్సో డే మొత్తం మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మనం ఒకవేళ మేకప్కి ముందు వేసుకున్నాం అనుకోండి, మనకి బేస్ చాలా హెవీగా అండ్ గ్రీసీగా ఉండడంతో మనం మేకప్ వేసుకున్నాక మన ఫేస్ అస్సలు డ్రై అనిపించదు అనమాట. చాలా ఫ్లాలెస్గా అండ్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ఈ 2 అయితే నాకు బిఫోర్ మేకప్ ఎవ్రీడే రొటీన్లో చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు ట్రై చేయండి. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ ఇవి పర్చేస్ చేయాలి అని అంటే న్యూట్రిడర్మ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. అండ్ అమెజాన్, నైకా ఇంకా ఐబీరియా స్కిన్ బ్రాండ్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ కరెంట్ డిస్కౌంట్ని కూడా అసలు మిస్ చేయకండి. సో అది అమెజాన్లో ఉందన్నమాట. buy 2 and get 5% డిస్కౌంట్ ఆన్ ప్రీ మేకప్ కాంబో. సో ఇంకా డీటెయిల్స్కి కింద డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఫాస్ట్ శారీ వేసుకొని వచ్చేస్తాను అండ్ మేకప్ ఇంకా లైట్ జ్యువెలరీ వేసుకుని కూడా చూపిస్తా, చిన్న క్లిప్ లాగా. సో దిస్ ఇస్ ద శారీ అనమాట. ఇందాక చెప్పిన కదా ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ పట్టు చీర అని చెప్పేసి. సో చెక్స్ లాగా వచ్చింది మొత్తం కూడా. అండ్ నాకైతే చాలా నచ్చింది. బేసికలీ నాకు మైసూర్ సిల్క్ శారీ ఒక్కటి కూడా లేదనమాట. సో ఇది నా ఫస్ట్ శారీ. అండ్ దీనికి తగ్గట్టు బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట. సో నాకైతే ఇట్లా శారీ కట్టుకున్నప్పుడు ట్రెడిషనల్గా బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా బాగా నచ్చుతుంది అనమాట. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెట్ చేసుకోవడానికి బాగా ట్రై చేస్తూ ఉంటా. అండ్ మా వినాయకుడు రెడీగా ఉన్నాడు అక్కడ పూజకి. అండ్ ఆల్సో అక్కడ పూజ దగ్గర కూడా మొత్తం అంతా రెడీ అయిపోయింది అనమాట. సో యాజ్ యూజువల్ మొన్న మంగళగౌరి వీడియోలో కూడా చెప్పాను కదా, మేము ఆ రూమ్ లో ఎందుకు చేయట్లేదు ఈసారి అండ్ ఇక్కడ ఎందుకు చేస్తున్నాం హాల్లో అని చెప్పేసి. సో అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ బెడ్ అరేంజ్ చేసాము. సో ఇప్పుడు ఆ బెడ్ని తీసి మనం హాల్లో వేయలేము, ఈ రూమ్ లో వేయలేము, ఎందుకంటే ఈ రూమ్ లో కూడా ఒక బెడ్ ఉంటుంది కాబట్టి. సో ఆ బెడ్ అక్కడ ఉండి మనం పూజ చేస్తే కూడా బాగోదు. మోర్ ఓవర్ ప్లేస్ కూడా అక్కడ లేదనమాట. సో అందుకే మేము ఏం చేసినాం, ఎప్పటిలాగానే మా పూజ ఇది మా పూజ ఏరియా అనమాట. సో దిస్ ఇస్ అ క్యూట్ పూజ ప్లేస్. ఇది వచ్చేసి చాలా మంది అడిగారు US లో ఉన్న వాళ్ళు ఎక్కడ కొన్నా అని చెప్పి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను స్టోరీస్ లో. సో ఇది వచ్చేసి అమెజాన్ లో కొన్నా అనమాట. ఇది యాక్చువల్లీ షూ ర్యాక్ ఆర్ మేబీ క్రాకరీ దగ్గర యూజ్ చేసేది. బట్ మేము దాన్ని ఏం చేసినామంటే పూజ దానిలాగా చేంజ్ అంటే అలాగే చూసుకొని కొనుక్కున్నాము. సో దేవుడికి మనం మొత్తం క్లోజ్ చేసినప్పుడు వెంటిలేషన్ ఉండాలి అండ్ అట్లాగే మొత్తం క్లోజ్ అయిపోద్దు అన్నట్టు ఇట్లా ఓపెన్ డోర్స్ ఉండేవి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. కొంచెం దేశీ ఫీల్ కూడా ఉంటుందని. అండ్ మాకైతే మంచి పర్ఫెక్ట్ గా మాకు కావాల్సినట్టుగా ఇది దొరికింది. ఇట్లా కలర్ ఆప్షన్స్ చాలానే ఉండే, మెరూన్, బ్రౌన్ అలాంటివి. బట్ మేము వైట్ చూస్ చేసుకున్నాం, మా బాల్ సెట్ అయితే మంచిగా అని చెప్పేసి. సో ఇక్కడే నేను మంగళగౌరి కూడా చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనకి 2 rows ఉంటాయి అనమాట. యూజువల్గా అయితే నార్మల్గా మేము రోజు దేవుడిని పైన పెడతా. పూజకు కావాల్సిన ఏప్రిల్ అయితే వేసుకోలేదంటే తీసేసి. సో ఏప్రిల్ తీసేసిన అనమాట. నాకు అది ఉందని ఇట్లా పెద్ద ఇది అనిపించట్లేదు, బట్ బాగాలేదని తీసేసిన. సో ఇక్కడ 2 racks ఉన్నాయి. యూజువల్ గా మేము రోజు పూజ చేసుకున్న దేవుళ్ళన్నీ కూడా పైన పెట్టుకుంటాము, కింద కూడా సామాన్లు పెడతాం అనమాట. ఏమంటారు ఆరతి అవన్నీ కింద పెట్టేస్తాము. బట్ ఇప్పుడు ఈ పూజకు కావాల్సింది ఏంటంటే మనము సపరేట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కిందనే అన్ని అరేంజ్ చేసి దానికి కావాల్సినవన్నీ కూడా సామాన్లు ఇక్కడ వేరే ఒక బాక్స్ లో పెట్టి పెట్టినా అనమాట. అండ్ పైన వచ్చేసి దేవునికి ఇది పెట్టిన చూపి. సో ఇలా పైన దేవుడికి అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్ పూజ చేస్తారు అండ్ ఉండ్రాలు కూడా రెడీ దేవుడికి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎట్లుంటుందంటే తమలపాకు మీద 21 గంధం చుక్కలు, బెల్లం చుక్కలు కదా, బెల్లం చుక్క ఇట్లా పెడతారు. సో ఈ పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు పునిక్ చేసేస్తారు అనమాట. సో ఇవే మాకు మెయిన్గా. అండ్ నేను
పసుపు వినాయకుడు చేస్తున్నా. లైక్ ఎవ్రీ టైం నేను చేస్తా కంపల్సరీ, అది అలా పెడతాం అనమాట. బట్ మా వినాయకుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. సో ఇక్కడ మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం ఒక వినాయకుడిని, దీనికే పూజ చేస్తాం. బట్ ఇది కూడా పక్కన అట్లా పెడతాం అనమాట. దాంతో పాటు ఇది కూడా నిమజ్జనం చేసేస్తాం అనమాట. నా సాటిస్ఫాక్షన్ ఎప్పటి నుంచో చేస్తున్నా అట్లా, ఇప్పుడు చేస్తున్నా. సో దిస్ ఇస్ అ క్యూట్ పూజ సెటప్ అనమాట. అండ్ ఇప్పుడు మనం పూజలోకి స్టార్ట్ అయిపోయాం. అండ్ వంటల గురించి చెప్పలేదు కదా. సో ఇవాళ ఏంటంటే మా కజిన్స్ కూడా వస్తున్నాం. సో పాట్లాగ్లా పెట్టుకున్నాం అనమాట. నేను కొన్ని ఐటమ్స్, వాళ్ళు కొన్ని ఐటమ్స్ చేసుకొని వస్తే అందరం కలిసి పండగ భోజనం లాగా చేద్దామని చెప్పి అనుకున్నాము. సో వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని వంటలు చేసుకొని వస్తారు. నేను కూడా ఇక్కడ మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వంటలు చేసేసుకొని ఇంకా తినడమే అనమాట. నేను చేసేది ఇవాళ మామిడికాయ పులిహోర. యాక్చువల్లీ చింతపండు ఇంకా నిమ్మకాయ బోర్ వచ్చింది. సో మామిడికాయ పులిహోర వేస్తున్నా. అండ్ దద్దోజన ఇంకా ఆలు బజ్జీ అనమాట. అండ్ మనం రొటీన్గా స్వీట్ చేసుకుంటాం కదా, సో అట్లా బాంబినో పాయసంలో కొన్ని ఉండ్రాలు వేసి పాయసం. అదేమో పప్పు కూర స్వీట్ తీసుకొని వస్తా అని చెప్పింది. సో డన్, భోజనం రెడీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పూజలోకి స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడే ఇంకా పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ నేను తయారు చేసిన పసుపు గణపతి చాలా క్యూట్ అనిపించింది నాకైతే ఈసారి. చాలా బాగా అయింది. అండ్ ఇది పసుపు ఒకటే కాదు, పసుపులో కొంచెం మైదా ఇంకా మిల్క్ మిక్స్ చేసి చేయడం అనమాట ఆ పసుపు గణపతి. అండ్ ఇది వచ్చేసి నిన్న మేము తీసుకొచ్చిన గణపతి అనమాట. సక్సెస్ఫుల్గా అండ్ చాలా హ్యాపీగా మాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ద యంగ్ కపుల్ ఇక్కడ ద యంగ్ కపుల్ హరిప్రియ అండ్ శ్రీముఖ అన్న వచ్చేసిండ్రు. దయ్యం కాదు, ద యంగ్ కపుల్. అసలే పట్టు చీర కట్టుకొని వచ్చింది ఇవాళ. హరిప్రియ ఫ్యాన్స్ అందరు చూడండి. హరిప్రియ మమ్మీ, హరిప్రియ అత్తయ్య అందరూ గమనించాలి. అయితే ఇవాళ చెప్పిన కదా పాట్లాక్ అని చెప్పి, ఇన్ని ఐటమ్స్ అయినా ఇద్దరం కలిసి చేసి ఇవాళ లంచ్ని ఎంజాయ్ చేయబోతున్నాం. హరిప్రియ స్పెషల్ చేసింది భక్షాలనే. మేము భక్షాలు నిన్న స్టార్ట్ చేసినాము, అది గట్టి రాయి అయింది అనమాట. సో అందుకే అది గులాబ్ జామ్ చేసుకొని తీసుకొచ్చింది. ముచ్చట్ల వల్ల బిస్కెట్ అయింది. సరే అని అది గులాబ్ జామ్ చేసింది. ఇంకా మేము చల్లగా అయితే మంచి మెత్తగా అవుతుందని ఫ్యాన్ కింద పెట్టినాం. అయితే ఇది క్యాప్సికమ్ కర్రీ మసాలా వితౌట్ ఆనియన్ అండ్ ఎల్లిపాయ. ఇవ్వాలన్నీ డిషెస్ మావి. ఏం పులిహోర? నిమ్మకాయ పులిహోర బై హరిప్రియ. నాదేమో మామిడికాయ పులిహోర. ఇది టమాటా పప్పు. ఆలు బజ్జీ బై సిరి అండ్ పునీత్, అది మేము పెట్టిన నైవేద్యం. ఇది మామిడికాయ పచ్చడి. దిస్ ఇస్ దద్దోజనం. వడియాలు, ఆవాలా చూడాలి దాంట్లో.
సో మా లంచ్ అయితే యమ్మీ డిషెస్తోని కంప్లీట్ అయిపోయింది. నేను తింటప్పుడు ఏం షూట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మేము ఫ్రెష్ అయిన తర్వాత గణపతికి చేసిన పూజ వీడియో క్లిప్స్ అనమాట. మార్నింగ్ చీర కట్టుకున్నప్పుడు నేను ఇంకా మా హస్బెండ్ కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదనమాట. సో అట్లా ప్రతి ఈవెంట్కి కలిసి ఒక పిక్చర్ దిగాలి మెమొరీ అని చెప్పి మేము అనుకుంటాము. అందుకే ఇంకా ఈవినింగ్ దిగినాం అనమాట. సో ఇలా మా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. సో హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.